ఓం నమ శివాయ శ్రీ మాత్ర నమ. అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 11వ తేదీన ఈ రాశి వారి పూర్తిగా జాతక ఫలితాల గురించి అది తెలుసుకుందామండి. మరి ఈ రాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అలాగే రేపటి రోజున వినబోతున్న శుభవార్తలు, అలాగే దేవతారాధన చేసుకోవాలంటే శుభ విషయాలని కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం విషయానికి వస్తే కనుక చాలా అమాయకులు, అంతేకాకుండా తెలివైనటువంటి వారని చెప్పుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి, అలాగే కొన్ని విషయాల నుంచి అంటే తెలుసుకోవాల్సిన విషయాలను కూడా తెలుసుకోలేక కొన్ని విషయాల్లో వెనకడుగులో ఉన్నారు. ఎక్కువగా ఆలోచిస్తూ మీ మనసును పాడు చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆ విషయాలు ఏంటి, మీ మనసును మరలా తిరిగి మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఏ పనులు చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలని తెలుసుకోండి. మీ జీవితంలో ఉన్నటువంటి డబ్బును సంపాదించాలని చెప్పి బాగా అనుకుంటూ ఉంటారు. అయితే చిన్న వయసులో ఏంటంటే కుటుంబ బరువు బాధ్యతలన్నీ బాగా ఎక్కువగా ఉండడం వలన మీరు అందుకోసం ఎంతగానో కష్టపడుతూ కొన్ని విషయాలు ఏంటంటే మీకు ఏదైనా ఒక నచ్చినటువంటి వస్తువును కానీ జీవితాన్ని కానీ ప్రశాంతంగా అనుభవించాలని చెప్పి అనుకున్నటువంటి టైంకి కూడా మీరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి మనసులో అనిపించినా కూడా మీరు ఆ యొక్క ప్రశాంతంగా ఉండేటువంటి మనసును కలిగి ఉండలేకపోతున్నారు. మీకు ఉన్నటువంటి బరువు బాధ్యతల కారణంగా మీకు కఠినమైన పరిస్థితులకు ఎదురవుతూ ఎప్పుడు కూడా సతమతం అవుతుంటున్నారు. అయితే ఎక్కడ కూడా రిలీజ్ అవ్వకుండా చాలా కష్టంగా స్వభావాలుగా మీరు పనిచేస్తున్నారు. మిమ్మల్ని చూసి నలుగురు కూడా చెప్పాలంటే మీరు అనుభవించినటువంటి కష్టాలు మిగతా ఏ రాశి వారు కూడా ఎదుర్కొని ఉండరు. మీ మంచిని, అలాగే మీ యొక్క నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు మీపై అనవసరంగా నిందలు మోపడం కానీ, మిమ్మల్ని నలుగురిలో కూడా కొంచెం తక్కువ చేసి మాట్లాడడం కానీ, మీ పొజిషన్లు అన్నీ మీకు మంచి పొజిషన్ రావడం వారికి ఇష్టం లేక సమాజంలో మిమ్మల్ని చాలా తక్కువ చేసి మీ పేరు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చాలామంది ఏంటంటే మిమ్మల్ని చాలా రకాలుగా కష్టపెడుతూ మిమ్మల్ని ఎదగాలని చేయకుండా చూస్తున్నారు. మిమ్మల్ని ఎప్పుడు కిందకి తొక్కేయాలని చెప్పి చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకి రేపటి రోజున మీరు తగినటువంటి గుణపాఠాన్ని చెప్పబోతున్నారు. అయితే మిమ్మల్ని నమ్మిన ప్రారంభిస్తారండి. మీకు ఏదైనా కానీ కీర్తలు పెట్టాలని చెప్పి చూస్తున్నా మీరు వచ్చుకుంటారు, కానీ మీ కుటుంబం జోలికి వస్తే మాత్రం మీరు అస్సలు వచ్చుకోలేరు. మీ కుటుంబాన్ని, అలాగే మిమ్మల్ని అనేక రకాల సమస్యలకు గురి చేయాలని చెప్పి చూస్తున్న వారితో రేపటి రోజున కొంచెం కఠినంగా, అలాగే బుద్ధి వచ్చే విధంగా కొంత వారితో గొడవలు పడేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కొంత విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు అలాగే మీ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు అలా ప్రవర్తించినా కూడా మీరు ఎక్కడ కూడా తగ్గకుండా తగినటువంటి సమాధానం అయితే చెప్పే తీరుతారు. మీ జీవితంలో నష్టాలను చూస్తారు, కష్టాలను చూస్తారు, సమస్యలు చూస్తారు. ఎక్కడ కూడా తగ్గకుండా ఒక దగ్గర చేయి చెప్పకుండా మీ దగ్గర ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ అన్ని రకాలు కూడా కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్నటువంటి మీరు ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా మీకు సంతోషంగా ఉన్నటువంటి రోజు కానీ, కష్టాలు సమస్యలు లేనటువంటి రోజు కానీ ఒక్కరోజు కూడా లేదు. కానీ భగవంతుడు ఎందుకు మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నామని చెప్పి మీలో తపన పడుతూ ఎప్పుడు కూడా ఎవరికి తెలియనటువంటి ఒక మీ చుట్టూ మీకు మీరుగా వేసుకున్నటువంటి ఒక అదృశ్యపు గోడల్ని మీకు ఒంటరిగా కూర్చొని ఎంత బాధపడుతున్నారో మీకే తెలుసండి. అయితే మీకు బాధపడాల్సిన అవసరం లేదు. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది అతి త్వరలో మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడం చూస్తారు. ఇంట్లో కూడా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కడ కూడా కనిపించావండి. ఎందుకంటే మీరు కష్టపడినటువంటి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా అందుకున్నటువంటి సమయం రాబోతుంది. అలాగే మీకున్నటువంటి ఒక్కొక్కటి ఇబ్బందులు తొలగిపోతే డబ్బు పరంగా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు అయితే రేపటి రోజున ప్రమోషన్స్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయండి. అంతేకాకుండా మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు రేపటి రోజున పొందబోతున్నారు. మీ పై అధికారుల నుంచి మీరు చక్కగా మీకు పనికి తగినటువంటి మంచి అంటే నలుగురు సహోద్యోగుల మధ్య మీకు ఎంత గౌరవాన్ని మీ యొక్క పై అధికారులు ఇవ్వబోతున్నారని తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. ఇన్ని రోజులు మీ కష్టాన్ని గుర్తించడం లేదని చెప్పి, ఇది నిజాయితీ గుర్తించడం లేదని చెప్పి చాలా కుమిలిపోయారు. అయితే ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు నలుగురు సహోద్యోగుల మధ్య చాలా గౌరవంగా పోరాడడం కానీ, మీకు అందరికీ మీకు ఈ మధ్య అందరితో కూడా మీ గురించి చెప్పడం కానీ, ఇటువంటివన్నీ కూడా మరింత ఎక్కువగా మీ యొక్క ఉద్యోగ కార్యాలయంలో మీరు మరింత ఎక్కువగా గౌరవాన్ని ఇచ్చే విధంగా మీ యొక్క పరువు ప్రతిష్టలకి భంగం కలిగించకుండా చక్కగా మీ యొక్క పై అధికారుల నుంచి ప్రశంసలు అయితే మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు కొంతమంది బంధువర్గంతో గొడవలు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గతంలో మీకు వారికి ఏదైనా పడక విభేదాలు ఉన్నటువంటి కారణంగా మళ్ళీ వారు ఎదురుపడడం, వారితో కొన్ని
గొడవలు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు ఒకరినొకరు చక్కగా మాట్లాడుకొని ఏదో ఒక విషయం పట్ల కాస్త ఆ రోజు ఇలా అనుకోకుంటే బాగుండేదేమని చెప్పేసి మరలా మీ యొక్క బంధాన్ని తిరిగి జాగ్రత్త కాపాడుకోవడం అనేది మంచిది. కాబట్టి మీలో ఉన్నటువంటి కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే మీ బంధాలు నిలబడతాయి. కాబట్టి కొంచెం విషయంలో జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున మీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకు మరింత శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి ఆలయాన్ని చక్కగా సందర్శించవచ్చు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజ చేయడం వల్ల గురుబలంతో మీ రాశి వారికి మరిన్ని ఎక్కువగా విజయాలు అయితే తప్పకుండా ప్రాప్తిస్తాయి. అలాగే రేపటి రోజున తెల్లని పుష్పాలతో కానీ లేదంటే పసుపు రంగు పుష్పాలతో కానీ స్వామివారిని అర్చించండి. అలాగే స్వామికి రేపటి రోజున శనగలు ఉడకబెట్టండి. శనగలు నా స్వామికి నైవేద్యంగా పెట్టండి. జామ పండ్లను కూడా స్వామివారికి నైవేద్యం పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ విధంగా చేయడం వల్ల మీకు రేపటి రోజున మీపై ఉన్నటువంటి ఏర్పడేటువంటి ప్రతికూలమైనటువంటి సమయం ఉంటుంది కదా, అది మీ నుండి దూరంగా ఏర్పడుతుంది. అంటే మనం ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనకు ప్రతికూలమైనటువంటి సమయం అంటూ ప్రతిరోజు కూడా ఉంటూనే ఉంటుందండి. అనుకూలమైన సమయం, ప్రతికూలమైన సమయం మీకు రెండు కూడా ఉంటూనే ఉంటాయి. కాబట్టి ప్రతికూలమైన సమయంలో మనం చేసేటువంటి దైవ పూజ, దైవ ప్రార్థన ఏదైతే ఉంటాయో అవి మనకు బాగా ఉపయోగపడితే సహకరిస్తాయి. మన మీద ఏర్పడేటువంటి చెడంతా కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఒక మంచి పొజిషన్, పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు ఏర్పడేలా ఉంటుంది. కాబట్టి చక్కగా దైవనామస్మరణ చేసుకోవడం కానీ, ఇంట్లో దైవ పూజ చేసుకోవడం కానీ ఇటువంటి చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఏర్పడేటువంటి ఆ చెడంతా కూడా దూరంగా వెళ్ళిపోతాయని చేయటువంటి ధీమాతో ఉంటారనమాట. తద్వారా మానసికమైన ప్రశాంతత కూడా ఎక్కువగా చేకూరుతుంది. అలాగే రేపటి రోజున ఎవరైతే వ్యాపారానికి సంబంధించిన వారు ఉన్నారో ఈ రాశి వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మంచి లాభాలు కనిపిస్తాయి. ధన లాభాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే సంతానపరంగా, వివాహపరంగా చర్చలు జరుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మీరు ఏదైనా కానీ కొంచెం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే రేపటి రోజున పేదలకు ఆహారంగా ఏదైనా పంచడానికి ప్రయత్నించండి. దగ్గరలో ఉన్నటువంటి గోమాత ఉంటే కనుక చక్కగా వెళ్ళేసి గోమాత దర్శనం చేసుకోవడం కూడా అన్ని విధాలు కూడా శుభప్రదంగా ఉంటుంది. గోమాతకు సంబంధించిన పచ్చికను గోమాతకు పెట్టడం ఇలాంటివి చేయడం వల్ల మీకు సకల దేవతల యొక్క అనుగ్రహం లభించి ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమున్నాయో అవి కూడా తొలగిపోతాయి. కాబట్టి అలాగే చాలా రోజుల నుంచి మీరు కలుసుకున్నటువంటి కొన్ని బంధాలను కూడా కలుసుకుంటారండి. కొత్త బంధాలు కూడా మీరు పునరుద్ధరించుకుంటారు. అలాగే వారితో కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొత్త బంధాలను వెంటనే మీ జీవితంలోకి ఆహ్వానించకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి గురించి అన్ని విధాలుగా కూడా వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారు ఎలాంటి వారని తెలుసుకున్న తర్వాతే మీ గురించి పూర్తిగా వారితో చెప్పుకోవడం మంచిది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక మంచి వాతావరణం అనేది రేపటి రోజున మీరు ఏర్పడబోతుందని చెప్పండి. ఒక పనిచేసే చోట కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. కాబట్టి రేపటి రోజున ప్రతికూలమైన సమయం. మీ దగ్గర ఏమాత్రం కూడా బాధ పెట్టకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పనులు ఏంటో కూడా తెలుసుకున్నారు కదా. మరి తప్పకుండా రేపటి రోజున వాటిని ప్రయత్నించి చేయడానికి మీరు మక్కువ చూపండి. ఎందుకంటే మనం ఎంత బాగా దైవనామస్మరణ, దైవ పూజగా చేసుకుంటామో మనకు వచ్చేటువంటి రిజల్ట్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరైతే దత్తనామం చెప్పడం కానీ, లేదంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం కానీ కుటుంబ సభ్యులతో చేయడం వల్ల మంచి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగుతారు. అలాగే రేపటి రోజున కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అలాగే ఒక శుభవార్త అనేది మీ యొక్క మనోబలాన్ని మరింత ఎక్కువగా పెంచుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి మనోబలంతో ముందుకు సాగుతాయి, అన్నిట్లో కూడా విజయాలు కలుగుతాయి అనే విషయాన్ని మర్చిపోకండి. ఎక్కువగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ధన యోగం అనేది విపరీతంగా కనిపిస్తుంది. విశ్రాభరణాల స్థిరాస్తులు పొందేటువంటి యోగం కూడా ఉంది. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉంచుకోకండి. కుటుంబ సభ్యులతో శాంతంగా ఉంటే మేలు జరుగుతుంది. వారాంతంలో మీకు శుభం అయితే కలుగుతుంది. దత్తాత్రేయ స్వామి వారి స్మరణ ఎంత చేసుకుంటే అంత బాగా మీకైతే చక్కగా చెప్పాం కదండి. చాలా అద్భుతంగా మీ రాశి వారికి ఉంటుందన్నమాట. అంతేకాకుండా రేపటి రోజున కొంతమంది ప్రవర్తన వల్ల మీకు కొంత మానసికమైన బాధ కలుగుతుంది. కాబట్టి కొందరు విషయాల్లో ఎక్కువగా తలదూర్చకుండా ఉండడమే మంచిది. ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు కోపం అనేది పూర్తిగా మీరు తగ్గించుకోవాలి. గోసేవ చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ప్రతి అడుగులో కూడా జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఉండండి.
కొత్త ప్రయత్నాలు రేపటి రోజున చాలా చక్కగా మీకైతే అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సూచనలు మీకు అడుగడుగున ఉపయోగపడతాయి అన్నమాట. అంతేకాకుండా ఉద్యోగంలో కూడా మీకు చాలా బాగా అనుకున్నవన్నీ కూడా, అంటే ఉద్యోగంలో మీరు ఏదైతే ఒక సక్సెస్ అవ్వాలని కానీ, ప్రమోషన్ ఇంక్రిమెంట్ అవ్వాలని కానీ, కొత్త ఉద్యోగం రావాలని కానీ ఆలోచించే వారికి, ఉద్యోగస్తులకి చక్కగా ఉంటుందన్నమాట. వ్యాపారంలో కూడా చాలా బాగుంటుంది. వినయ విధేయత మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నలుగురిలో కూడా జాగ్రత్త కూడా విధానంగా చేసుకోవడం మాత్రం మీలో ఉన్న కోపాన్ని నిగ్రహించుకోవడం గొప్పగా మీ పనితీరుతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటారు. అలాగే కృషికి తగినటువంటి ఫలితం రావడం చాలా ఆనందిస్తారు. కాబట్టి కుటుంబంలో మాత్రం సౌమ్యత సంభాషణ వలన సమస్యలు తొలగిపోతాయని చెప్పి మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా అయితే ఈ రాశి వారి పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు కదండి. రేపటి రోజున ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి, కానీ జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ విధంగా అయితే ఈ రాశి వారి జాతక ఫలితాలు ఉన్నాయండి. మరి మరొక మంచి వీడియోతో మరి కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్